ప్రెగ్నెంట్స్ చాలా మంది నార్మల్ డెలివరీ అవ్వడానికి తీసుకోవాల్సిన కొన్ని సజెషన్స్ ఆర్ టిప్స్ చెప్పమంటున్నారు. దిస్ ఈస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయివిన హాస్పిటల్, ఒంగోలు. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజు కొంచెం వాకింగ్ చేయడం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా కొంచెం వాకింగ్ చేస్తే ఫస్ట్ 6 months లో అయితే అంటే కొంచెం యాక్టివ్ గా ఉంటారు గర్భవతులు వాకింగ్ వల్ల. 9th month ఆ టైంలో ఏంటంటే వాకింగ్ వల్ల బేబీ తల కిందకి దిగడానికి హెల్ప్ అవుతుంది. చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ చాలా మంచిది. తర్వాత సెకండ్ గా ముందు మంచి ఆహారం, పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. పొట్టి కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల ఉపయోగం ఉండదు. థర్డ్ వచ్చి ముందు ప్రెగ్నెన్సీ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. స్ట్రెస్, యాంగ్జైటీ, డెలివరీ నార్మల్ అయిద్దా లేదా, సిజేరియన్ పడుతుందేమో అని ముందే స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఏదైనా సేఫ్ గా అవ్వాలని కోరుకోండి, స్ట్రెస్ పెట్టుకోవద్దు. మరీ యాంగ్షియస్ గా అనిపిస్తే కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవి చేస్తే కూడా చాలా మంచిది. ప్రీనేటల్ ఎక్సర్సైజెస్: బిడ్డ వచ్చే ద్వారము, దానికి ఉండే కండరాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం ఇవి చేయాలి. దీంట్లో ముఖ్యంగా స్క్వాట్స్, తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేస్తారు. ఏ ఎక్సర్సైజ్ చేసే ముందైనా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి ఎక్సర్సైజెస్ చేయకూడదు, బెడ్ రెస్ట్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఇవి అవాయిడ్ చేయాలి. అసలు వీటన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ రెగ్యులర్ చెకప్స్. మన నెల అసలు ముందు కరెక్ట్ గా చూపించుకొని కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేసుకొని, ఇప్పుడు మదర్కో బేబీకో కాంప్లికేషన్స్ ఉంటే అది సిజేరియనా నార్మలా అనేది పక్కన పెడితే ముందు సేఫ్ గా డెలివరీ అవ్వాలి కదా. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళాలి. 9th month లో ఉమ్మనీళ్ళు తగ్గిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 9th month చెకప్స్ వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. చాలా మంది ఏంటంటే నొప్పులు వస్తేనే హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకొని ఇంట్లోనే ఉంటారు. తీరా డేట్స్ అన్ని అయిపోయి ఒక 5 daysకో 1 week అలా వస్తారు. అప్పుడు చూస్తే ఉమ్మనీళ్ళే ఉండవు. ఏజ్ అంటే 9th month నిండే కొద్దీ ఉమ్మనీళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి